10 డేస్ జర్నీలో ఎలా అనిపించింది ఏంటమ్మా? మరి నీకు ఆల్రెడీ నువ్వు పార్లర్లో వర్క్ చేస్తున్నావు కదా, సో ఇక్కడ నువ్వు ఆల్రెడీ ప్రమోట్ చేసుకోవటం వల్ల నీకు కొన్ని ఆపర్చునిటీస్ కూడా వచ్చినాయి, ఈవెంట్స్ కూడా రావడం జరిగింది కదా. సో ఈ 10 డేస్ జర్నీ ఎలా అనిపించింది ఏంటి? హాయ్ ఎవ్రీవన్, నేను ఇక్కడ ఈ క్లాస్కి వచ్చి ఇవాళకి 10 డేస్ కంప్లీట్ అవుతుంది. నాకు ఫస్ట్ వచ్చిన రోజు అయితే నాకు మేకప్ గురించి కానీ హెయిర్ స్టైల్స్ కానీ మినిమం కొంచెం కూడా బేసిక్ తెలీదు. సెలూన్లో వర్క్ చేస్తున్నా కానీ నా సెల్ఫ్గా నేను మేకప్ చేసుకోవడం కూడా నాకు రాదు. కానీ ఇక్కడికి వచ్చాక హెయిర్ స్టైల్స్లో ఇన్ని డిఫరెంట్ ఉంటాయి, ఫేస్లో ఇన్ని రకాల షేపులు ఉంటాయి, స్కిన్ టోన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసినాయి. మా మమ్మీ నేను వచ్చేటప్పుడే ఒకటే చెప్పింది, 30 డేస్లో నీకు ఏం కోర్స్ వచ్చింది, నీ వల్ల కాదు, వద్దు అని అన్నారు. కానీ నేను 30 డేస్లో నేను నేర్చుకుంటానమ్మా, నేను నేర్చుకొని నీకు చూపించగలను, నేను అక్కడ సార్ వాళ్ళు బాగా చెప్తున్నారు అని మా మమ్మీకి చెప్పి ఇక్కడికి వచ్చాను. వచ్చిన 10 డేస్లో నాకు నేనే ప్రమోట్ చేసుకున్నా, ఇక్కడ చేసిన హెయిర్ స్టైల్సే కానీ మేకప్పే కానీ. దానివల్ల నాకు చూసి ఛాన్స్ ఇవ్వడానికి 2-3 కాల్ చేసి ఈవెంట్స్ ఉన్నాయిరా నువ్వు వేస్తావా అని కూడా నాకు ఛాన్సెస్ ఇచ్చారు. అది కేవలం సార్ వల్లే. నాకు బేసిక్ రాదు, అలాంటిది నాకు ఇప్పుడు ఛాన్స్ కూడా వచ్చింది అంటే సార్ వాళ్ళు తీరును బట్టి. థ్యాంక్ యూ రమేష్.